హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. వృద్ధాప్యం వచ్చేటప్పటికి అన్నిటికీ డిగ్రీలు వచ్చేస్తాయి. ఏంటి డిగ్రీలు? షుగరు, బీపీ, థైరాయిడు, కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. ఎన్ని నొప్పులు ఉన్నా కూడా కొంతమంది స్త్రీలు, వృద్ధులు కుదురుగా కూర్చోరు. కుదురుగా కూర్చుంటారా? ఏదో గొడవ పెట్టుకుంటారు ఎవరితో. ఏంటండి, ఎవరన్నా చెప్పడానికి వెళ్తే, ఏంద్రా నువ్వు చెప్పేది నాకు, నా కళ్ళ ముందు పుట్టి పెరిగి నాకు చెబుతావా అని ఎదురు తిరుగుతారు. ఏంటండి, తాతకు దగ్గులు నేర్పుతావేరా అంటాడు తాతగారు. అది కాదు తాత అంటే, ఏది కాదురా దొరమై అంటాడంట. ఎంత ధైర్యం నీకు, మా నాన్న ముందు నేను అసలు నిలబడలేకపోయాను, ముసలోడైనా కూడా నువ్వు అప్పుడే వచ్చి నా మీద ముందు నిలబడతావేరా అంటాడు. కుదరదే. పూర్వకాలం తండ్రి ముందు తండ్రులైపోయి ముసలోళ్ళు అయిన తర్వాత కూడా తండ్రిని చూస్తే భయపడిపోయి నిలబడేవారు. ఇప్పుడు ఎక్కడుంది అది? వృద్ధులు మాన్యులుగా ఉండాలి. నేను చూశానండి, పల్లెటూరులో పరిచర్య చేస్తున్నప్పుడు ఈ వృద్ధులు చాలామంది చుట్ట తాగుతూ ఉంటారండి. ఇంకా కొంతమంది పల్లెటూరు లోపలికి వెళ్తే కళ్ళు తాగుతూ ఉంటారు. కళ్ళు తాగు పడుకుంటారు అనమాట, మెదలకుండా ఉమ్మని పడుకుంటారు కళ్ళు తాగి. ఈ కొన్ని దురభ్యాసాలకు వృద్ధాప్యంలో లోనైపోతారు. ఇక మగవాళ్ళు అయితే ఇక సారాయి తాగేవాళ్ళు, వృద్ధుళ్ళు కూడా తాగేవాళ్ళని చూశానండి నేను. వాడు ముసలోడు అయిపోయినా కూడా యవ్వన కాలంలో నేర్చుకుంది దేవుని మహాకృప వల్లండి ఇప్పుడు దాకా తాగుతూనే ఉన్నాను ఒక ఆయన. అదేంట్రా నాయన అంటే, మరి నిన్ను చేయమంటారండి, దేవుడు డబ్బులు ఇస్తున్నాడు తాగుతున్నాను, నాకేమీ నా పక్క వాళ్ళందరూ జబ్బులు చేసి చచ్చిపోయారు, నేను ఇంత తాగినా కూడా నేను సావలేదని సంతోషపడతాడు మళ్ళీ పైగా. దేవుని కృప మనల్ని దీర్ఘశాంతం కలిగి ఉంటే కొంతమంది దాన్ని చులకనగా ఎంచుకుంటుంటారు. వృద్ధాప్యం అనేదండి చాలా భయంకరమైన సమయం. మన శక్తి మనకి కంట్రోల్ ఉండదు ఆ సమయంలో, ఎందుకంటే స్టామినా ఉండదు. వృద్ధులు తొందరగా కోప్పడతారు, తొందరగా దూషిస్తారు, తొందరగా నిరుత్సాహపడిపోతారు, తొందరగా మంచాన పడిపోతారు. వృద్ధాప్యం అనేది చాలా జాగ్రత్తగా వాడాలి. అందుకనే భక్తుడైన దావీదు అన్నాడు, నా వృద్ధాప్యములో నన్ను విడనాడకుము. చాలామంది మంచి జీవితాలు జీవించి వృద్ధాప్యంలో దేవునికి దూరమై నరకానికి పోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే వృద్ధాప్యాన్ని సద్వినియోగపరుచుకోవాలి. వృద్ధులు మాన్యులుగా ఉండాలి, మితానుభవం గలవారిగా ఉండాలి, స్వస్థ బుద్ధి గలవారిగా ఉండాలి, విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారై ఉండాలి. నాదేముందరా జీవితం అయిపోయింది అంటం కాదు. వృద్ధాప్యంలో కూడా సహనము, ఓర్పు, విశ్వాసము, ప్రేమ, స్వస్థ బుద్ధి, మితానుభవము. చాలామంది వృద్ధులండి తింటనే ఉంటారు. మనకు అసలు నిజంగా చెప్పాలంటే ఒక 18, 17, 18 ఏళ్ళ వరకు తినండి, ఎంతనా తినండి. ఆ తర్వాత కంట్రోల్గా ఉండండి. ఏంటండి, 30, 40 వచ్చేటప్పటికి నోరు కట్టుకోండి, లేకపోతే రకరకాల రోగాలు వచ్చేస్తాయి. 40, 50 వచ్చేటప్పటికి ఇక ఆటోమేటిక్గా షుగర్ రాకముందే డైటింగ్ చేయండి. ఏంటండి, నీకు డయాబెటిక్ పేషెంట్ అనకముందే నీ తిండిలో మితంగా ఉంటే నీకే రోగాలు రావు. ఎందుకంటే ఈ రోజున చాలామందికి మితానుభవం లేదు, చాలు అనే పదం లేదు. ఏదన్నా ఒకటి ఇష్టమైందనుకోండి తింటనే ఉంటారు, ఒకటి ఇష్టమైందనుకోండి కొంటనే ఉంటారు, ఒకటి ఇష్టమైందనుకోండి చేస్తూనే ఉంటారు. దానివల్ల దానికి బానిసలైపోతారు. మన అవసరాలను అరికట్టకపోతే అవి వ్యసనాలుగా మారుతాయంట. అవసరాలను అరికట్టకపోతే ఏమైపోతాయి? అవి వ్యసనాలుగా మారిపోతాయి, అవి అభ్యాసాలుగా మారిపోతాయి. అందుకని దేనికైనా మనం ఎక్కువ నేను ఇదే ఉండాలి నాకు అన్నదా అని అనిపిస్తే ఇది లేకుండా నేను ఉండగలను అని నీవు సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకోవాలి. నీ క్రమశిక్షణ పాటించాలి, నిన్ను నీవే అదుపులో పెట్టుకోవాలి, ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. చూడండి, మీ మనవళ్ళు మీ దగ్గరకు వచ్చి ప్రార్థన కోరటం అనేది ఉందా? తాత ఇది చేస్తున్నాను ఏం చేయమంటావు అని ఉందా? ఆ ముసలోడికి ఏం తెలుసు అంటున్నారా? మీరు వారికి మాదిరిగా ఉంటే వృద్ధాప్యంలో ఇంకా ఫలిస్తారు, ఇంకా చిగురిస్తారు, ఇంకా ఆశీర్వదించబడతారు. కాబట్టి వృద్ధులకు చర్చిలో స్థలం లేదని చెప్పొద్దు, లేక వృద్ధులకే చర్చి ఉందని అనొద్దు.
వృద్ధులకే భక్తి అనొద్దు. భక్తి వృద్ధాప్యంలో నువ్వేం చేస్తావు అనొద్దు. వృద్ధాప్యంలో కూడా యేసుక్రీస్తు చెప్పిన మాటలు చూస్తే వృద్ధాప్యంలో కూడా నీవింకా ఫలిస్తావు, నువ్వింకా చిగురిస్తావు. నీ అనుభవ జ్ఞానంతో అనేకులను ఆశీర్వాదాల్లోనికి నడిపిస్తావు. వృద్ధులుగా ఉన్నవారు దేవుని వాక్యాన్ని ధ్యానించండి, పఠించండి, హృదయంలో భద్రపరుచుకోనండి. మీరు మీ జీవితంలో అన్ని విషయాలలో మితానుభవం కలిగి ఉండండి. ప్రార్థన. వృద్ధులారా ప్రార్థించండి. గొప్ప పరిచర్య మీరు చేయగలిగిన ప్రార్థన. పిల్లల కొరకు మీరు మోకరించి ప్రార్థిస్తే, మీరు కూర్చొని ప్రార్థిస్తే, మీరు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థిస్తే పరలోకపు దీవెనలు మీ మీద, మీ పిల్లల మీద కుమ్మరించబడతాయి. వ్యర్థమైన మాటలతో సమయం గడపక, చిరాకులతో మీ సమయాన్ని వృధాపరచుకోక, దేవుని సన్నిధిలో విశ్వాసమును కాపాడుకొని మీ అనుభవ సాక్ష్యాలను మీ కుటుంబానికి పంచండి. మీ ప్రార్థన దీవెనలను నీ బిడ్డలకు ఇవ్వండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఒకరినొకరు సహించుకుంటూ ప్రేమించుకుంటూ కుటుంబమును కట్టుకునే శక్తిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయము నాయన. పరిశుద్ధాత్మ కార్యాలు ప్రతి వారి గృహములో జరిగినట్లుగా, ప్రతి వారి హృదయములలో జరిగినట్లుగా హితబోధను నాయన విన్న మేము మా జీవితాలను దిద్దుకొనడానికి సహాయం చేయి. మా కుటుంబాలు కట్టుకొనడానికి సహాయం చేయి. పరలోక రాజ్యం కొరకు సిద్ధపడడానికి సహాయం చేయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతిధ్వని